అనకాపల్లి జిల్లా అచితాపురం మండలంలో డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 5 రోజులు ఉధృతంగా సాగింది. కనీస వేతనంతో పాటు గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత కల్పించాలని వినూత్న రీతిలో నిరసన తెలిపి తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు ధర్నాలు, ఆందోళనలు, వినతి పత్రాలు సమర్పించినా సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెల వేతనాలు ఇవ్వడంతో పాటు పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు కోరారు. పరంగా కనీసం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు 5వ రోజు సమ్మెలో సమ్మె కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ సమ్మె కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. వాళ్ళు ఏవైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర తెలంగాణ కంటే ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తున్నారు కానీ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అది అమలు చేయలేదు కాబట్టి దానికి కారణం ముఖ్యమంత్రి కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ సమ్మెలోకి అనేది అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా సమ్మెలో చేయడం జరుగుతుంది. ఈ గొంతమ్మ కోరికలు ఏం కాదు, ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఆందోళన చేసినా సరే ఇక్కడ శాఖ మంత్రి ఏమీ మాట్లాడలేని వ్యవహరిస్తున్నారు, మొండిగా వ్యవహరిస్తున్నారు. మిమ్మల్ని తీసేస్తున్నారని చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీ స్కీమ్ వర్కర్స్ తోటి పెట్టుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పడి, అనేక మార్పులు చెంది, అనేక ఇబ్బందులు పడి ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి తెచ్చుకోవద్దు అలానే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అంగన్వాడీ వర్కర్సే కదా అని చిన్న చూపుగా చూడొద్దు. అంగన్వాడీ ఉద్యోగులు అలాంటి పేరు చెప్తున్నారు. ఉద్యోగులు అని పేరు చెప్పిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగులుగా లేరు. ఎందుకంటే చూస్తే గౌరవవేతనాలు మాత్రం ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఉద్యోగులుగా గుర్తించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్తూ ఉంది. కనీస వేతనం అమలు చేయాలని చెప్తూ ఉంది. ఈ రోజు 4 బతకాలంటే పెరుగుతున్న ధరల అనుకూలంగా 26,000 ఉంటేనే కానీ బతకరాలని సుప్రీంకోర్టు చెప్తూ ఉన్నారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఆశయాల్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వమైనా మొండిగా ఎవరైతే ఊరుకునేది లేదు. వీళ్ళకి అంగన్వాడీ వర్కర్స్కి అండదండగా సిఐటి ఎల్లవేళ ఉంటుంది. కాకపోతే వెంటనే స్పందించాలని కోరుచూ ఉన్నాం. లేని ఎడల బంతికి నేలకేసి కొడితే ఏ విధంగా ఎంత ఫాస్ట్గా కొడితే అంత ఫాస్ట్గా ఉంటారు. అంగన్వాడీ తొక్కేయాలని, వీళ్ళని తొలగించాలని చూస్తే మరింత ఫాస్ట్గా, మరింత పోరాటాలు ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు సోమనాయుడు, అచితాపురం. నా పేరు నారాయణమ్మ. మాది చిప్పాడి విలేజ్, ఎలమంచిల ప్రాజెక్టు మాది. అయితే మేము ఈ వేళకి స్ట్రైక్ చేసి 5 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఎటువంటి స్పందన అనేది లేదు. చర్చలకి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నాము, విఫలమయ్యాయి. చర్చలు పిలుస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటున్నారే తప్ప అందులోని మాకు సానుకూలత స్పందన అయితే రాలేదు. నిన్న చర్చలకు పిలిచారు. నైటు 3:30 గంటలు మాట్లాడడం జరిగింది. కానీ శాలరీ పెంచే ఇదైతే లేదు, మాకు మార్గం లేదు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ ప్రభుత్వం మాది వస్తే అప్పుడు మేము పెంచే యోచనలో ఉన్నాము. ఇప్పుడైతే మీకు జీతాలు పెంచే పరిస్థితి లేదు.
తర్వాత మమ్మల్ని బెదిరింపులకి గురి చేస్తున్నారు. మొత్తం సెంటర్లన్నీ మెర్జ్ చేసేసి అంగన్వాడీ వర్కర్ని కొత్తగా నియమించండి. మేము సమ్మె మీరు రోజుకొక వార్త వినిపించేటట్టు మా సమ్మె కూడా అంతే ఉధృతంగా మేము సమ్మెలో పాల్గొంటున్నాము. కాబట్టి సీఎం గారు ఎక్కడైనా స్పందించి మా డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటున్నాం.